కొత్త డ్రెస్సు, కొత్త కారు, కొత్త టెక్నాలజీ, కొత్త సిస్టమ్, కొత్త సంకెళ్లు, కొత్త లాఠీలు, మొత్తం మీద పోలీసింగ్ వ్యవస్థ కొత్త రూపును సంతరించుకోబోతోంది. లోగోతో పాటు అన్నీ మార్చాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. డీజీపీ అనురాగ్ శర్మతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన మార్పుల కోసం పలు ప్రతిపాదనలకు అంగీకారం తెలిపారు. పోలీసింగ్లో సమూల మార్పుల కోసం కొన్నాళ్లుగా జరుగుతున్న కసరత్తు ఫైనల్కొచ్చింది. అమెరికాలోని న్యూయార్క్ తరహాలో పోలీసింగ్ వ్యవస్థను తీర్చిదిద్దాలని నిర్ణయించారు. డ్రెస్ కూడా కొత్తగా ఉండే విధంగా మార్పులు చేస్తున్నారు. ఖాకీ స్థానంలో ఇప్పుడు బ్లూ డ్రెస్ రాబోతోంది. పోలీసుల ఉనికి, పోలీసుల డ్రెస్సులో మార్పు తీసుకురావాలని లండన్, మిగతా టౌన్లలో ఏమున్నాయి, ఎంత మంచివి ఉన్నాయి, ఏమిటి అవన్నీ కూడా చెక్ చేసి ఆ పోలీస్ డ్రెస్సింగ్ కూడా చాలా అట్రాక్టివ్గా ప్రజలు వీళ్ళు పోలీసు వాళ్ళని రికగ్నైజ్ చేసేటట్టు ఉండాలని చెప్పని కూడా నిర్ణయం తీసుకుంది. ఇక లాఠీలు, సంకెళ్ల దగ్గర నుంచి అన్నింటినీ మార్చనున్నారు. ఇప్పుడున్న వెహికల్స్ స్థానంలో కొత్తవి రాబోతున్నాయి. అత్యున్నత సెక్యూరిటీ కోసం 1600 ఇన్నోవాలు, 1650 కొత్త బైక్లు, వాకీటాకీల కోసం ప్రభుత్వం 300 కోట్ల నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రెస్సింగ్ చేంజ్ చేయాలని నిర్ణయించారు. మహిళల రక్షణే ప్రధాన ధ్యేయంగా పనిచేసే పోలీసింగ్ వ్యవస్థ కోసం వాహనాల్లో జీపీఎస్, 4G ఇంటర్నెట్తో పాటు ల్యాప్టాప్, వైర్లెస్ సిస్టమ్, అగ్నిమాపక పరికరాలుండే ఏర్పాట్లు చేయనున్నారు. ఏదైనా ఘటన జరిగితే అక్కడికి 5 నిమిషాల్లో చేరుకునేలా ప్లానింగ్ చేస్తున్నారు. ఇక అంతర్జాతీయ ప్రమాణాలతో బంజారాహిల్స్లో 8 ఎకరాలలో కమిషనరేట్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ఇదంతా 45 రోజుల్లోనే అమలు చేయాలని సూచించారు సీఎం కేసీఆర్. పోలీసులను ఎంతో కాలంగా ఊరిస్తూ వస్తోన్న వారాంతపు సెలవులను కూడా త్వరలోనే అమలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. రోజుకు 3 షిఫ్ట్ల చొప్పున పోలీసులు విధులు నిర్వహిస్తారు. ఇక సిబ్బంది లేమి సమస్యను అధిగమించేందుకు త్వరలోనే పోలీస్ రిక్రూట్మెంట్ను పూర్తి చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.